హలో గైస్, నా పేరు మైత్ర అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వెలగని సాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అనే దానికి ఆల్రెడీ మనకు క్లారిటీ వచ్చేసింది. అండ్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఎందుకో కొంచెం సైడ్ అయింది. అండ్ త్రివిక్రమ్ గారు కూడా ప్రెజెంట్ అల్లు అర్జున్ గారు ఎలాగా ఆ మూవీతో బిజీగా ఉంటున్నారు కదా అని చెప్పి రైట్ నౌ వెంకటేష్ గారితో ఒక మూవీ అయితే చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ గారితో. సో వెంకటేష్ గారు ఈ మూవీ అయ్యాక మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం షూట్‌లో జాయిన్ అవుతారు నాకు తెలిసి. సరే అది వేరే. బట్ త్రివిక్రమ్ గారి అల్లు అర్జున్ గారి మూవీ అయితే ఆగింది. హోల్డ్‌లో పడింది ప్రస్తుతానికి. మరి అది ప్రాజెక్ట్ వల్ల లేదంటే ఫైనాన్సింగ్ వల్ల ఏమో తెలీదు మరి. ఆగింది. సో ఇంకా ఓన్లీ అల్లు అర్జున్ గారు 'అట్లీ' గారి సినిమా మీద మాత్రమే కాన్సంట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా అంతకు మించి ఇంకా ఎటువంటి డీవియేషన్స్ అయితే లేవు ఆయనకి. రైట్ నౌ ఆయన వేరే సినిమాల మీద అసలు ఫోకసే పెట్టట్లేదు. ఓన్లీ ఆ సినిమా మీదే కాన్సంట్రేట్ చేశారు. అండ్ ఇంక మిగతా సినిమాలు అసలు పట్టించుకున్నట్టు కూడా కనపట్లేదు ఆయన. అయితే ఈ సినిమాకి సంబంధించి 2 మేజర్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఆ 2 మేజర్ అప్డేట్స్ కూడా చా చాలా అంటే చాలా పెద్ద అప్డేట్స్ యాక్చువల్‌గా. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఒకటైతే మాత్రం. అండ్ దాని గురించే మెయిన్‌గా మాట్లాడుకోవాల్సి ఉంటది మనం. సో, డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ అప్డేట్ అదే దాని గురించి ఎక్కువ మాట్లాడుతన్నాను గదా! అదేంటంటే, ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్‌లో కనబడతారు అనేది ముందు నుంచి మనం అనుకున్న మాట. రైట్? సో, అల్లు అర్జున్ గారు భూమి మీద ఒక 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 చోట ఉంటారు. ఒక క్యారెక్టర్‌లో ఉంటారు. అండ్ ప్యారలల్ యూనివర్స్‌లో ఇంకో క్యారెక్టర్‌తో ఉంటారు. అది సూపర్ హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. అది కొంచెం పవర్‌ఫుల్ క్యారెక్టర్ అది. సో, 2 క్యారెక్టర్స్ కూడా అల్లు అర్జున్ గారే చేయబోతున్నారని జెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే. సో, ఇంతవరకు మనం విన్నప్పుడు ఓకే. చాలా పెద్ద ప్రాజెక్ట్ అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ చేయడం. అండ్ దట్ టూ ఈ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ కొంచెం ఆ సూపర్ హీరో ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, ఇది చాలా అంటే చాలా బ్లాస్టింగ్ ఉంటదని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇవి 2 కాకుండా ఇప్పుడు ఇంకొక విషయం బయటపడింది. అదేంటంటే అల్లు అర్జున్ గారు మూడో క్యారెక్టర్ కూడా చేయబోతున్నారు ఈ సినిమాలో. అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ కాదు. అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ యాక్చువల్‌గా. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటి? మిగతా 2 క్యారెక్టర్స్ కూడా అల్లు అర్జున్ గారు యాస్ హ్యూమనే కనబడతారు మనకి. బట్ ఈ మూడో క్యారెక్టర్ మాత్రం అల్లు అర్జున్ గారు మనకి కనపడేది హ్యూమన్‌గా కాదు. అల్లు అర్జున్ గారు మనకి ఒక 3 యానిమేషన్ క్యారెక్టర్‌లాగా కనబడతారనమాట. అంటే ఒక యానిమేషన్ క్యారెక్టర్‌లాగా కనబడతారనమాట. సో, అంటే మరీ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు 'కొచ్చెడయ్య' అని అట్లా గూడా గాదు. లేదంటే వేరే వీఎఫ్ఎక్స్ ఓరియెంటెడ్ సినిమాలా కూడా కాదు. లైక్ మీకిప్పుడు ఎలా చెప్పాలంటే కంప్లీట్ యానిమేటెడ్ అని కూడా చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ యానిమేటెడ్ అని అంటున్నారు గానీ, బట్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్‌లీ. బట్ మనకి ఎలా కనపడొచ్చు అంటే, థానోస్ క్యారెక్టర్ ఉంది చూడండి. కొంచెం అలా కనపడొచ్చు. అంటే బేసిక్‌గా దాంట్లో యాక్ట్ చేసేది అల్లు అర్జున్ గారే. అక్కడ బేసిక్‌గా థానోస్ క్యారెక్టర్‌లో ఒక పర్సన్ యాక్ట్ చేస్తారు యాక్చువల్‌గా. ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ అన్నీ ఆ పర్సనే చెప్తారు. సో, దాన్ని వీఎఫ్ఎక్స్ చేసి ఒక క్యారెక్టర్‌లా మనకి ప్రొజెక్ట్ చేస్తారు యాక్చువల్‌గా. సో, అలాగా అల్లు అర్జున్ గారు ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసి డైలాగులు అవన్నీ గూడా చెప్పి, అది మనకి ఇంకొక సెపరేట్ క్యారెక్టర్‌లాగా మనకు చూపిచ్చొచ్చు. అండ్ దాని లుక్స్‌లో కూడా అల్లు అర్జున్ గారి లుక్స్ కొంచెం మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే అల్లు అర్జున్ గారి లుక్స్‌తోనే ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ అట్లాంటిది 'థానోస్' లాంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. సో, ఆయనకి మొత్తం ఇవన్నీ కూడా పెట్టేసి, ఆయనతో డైలాగులు అవి చెప్పించి, యాక్టింగ్ అదంతా కూడా చేయించి, తీరా అక్కడ సినిమాలో మాత్రం అలా కాకుండా ఒక క్యారెక్టర్ లాగా, ఒక వీఎఫ్ఎక్స్ క్యారెక్టర్ లాగా, ఒక క్రియేటెడ్ క్యారెక్టర్ లాగా దాన్ని చూపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, బేసిక్‌గా ఇలాగ అల్లు అర్జున్ గారు 3 రోల్స్ అయితే చేయబోతున్నారనమాట ఆ సినిమాలో. నిజంగా చాలా పెద్ద ఎక్స్‌పెరిమెంట్ తెలుసా ఇది. నేను దీని గురించి విన్నప్పుడు నాకు మొదట ఏం అర్థం కాలే. అంటే ఇప్పటికి కూడా అంతే నాకేం అర్థం కాలే. ఇప్పటికి కూడా నేనేం ఆలోచిస్తున్నానంటే, 'అట్లీ' గారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఇందులో ఈ సినిమాలో? ఏమో నాకేం అర్థం కావట్లే. అంటే ఇప్పుడు 'అట్లీ' గారు, 'అల్లు అర్జున్' గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే డెఫినిట్‌గా చాలా పెద్ద కాంబినేషన్. ఎందుకంటే ఆఫ్టర్ 'జవాన్' హి ఈస్ మేకింగ్ థిస్ మూవీ అండ్ దట్ టూ చాలా హ్యూజ్ ప్లానింగ్‌తో తీస్తున్న సినిమా ఇది. దట్ టూ 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ గారు తీస్తున్న సినిమా ఇది. 'పుష్ప 2'కి హిందీలో కొట్టిన నెట్ ఏ లెవెల్‌లో ఉందో మనం చూసాం ఆల్రెడీ 830,00,00,000 పైన నెట్ కొట్టిందది. సో, అంత కొట్టిన తర్వాత యూ నో 1890,00,00,000 దాకా కలెక్షన్స్ ఏవో కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా తీస్తారన్న దాని మీద డెఫినిట్‌గా ఒక హ్యూజ్ యాంటిసిపేషన్ అయితే ఉంటది కదా! అది ఓకే.
కాకపోతే ఏంటంటే ఈ కాన్సెప్ట్ వింటూ ఉంటే ఏమనిపిస్తుందంటే చాలా పెద్ద సినిమా అనిపిస్తుంది. అంటే ఇది ఒక పార్ట్‌లో అయిపోద్దా అనే క్వెషన్ వస్తోంది నాకు. ఐయామ్ ఫీలింగ్ లైక్ ఎందుకో ఈ సినిమా నాకు 2 పార్ట్‌లుగా వస్తదేమో అటు తిరిగి, ఇటు తిరిగి అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే ఇప్పుడు మేబీ ఒక 3:30 గంటలు అలా తీసుకుంటే మేబీ అది వేరే విషయం. అలా తీసేయచ్చేమో ఒక సింగిల్ పార్ట్ లాగే. బట్ డెఫినిట్‌గా నాకైతే ఐయామ్ స్ట్రాంగ్‌లీ ఫీలింగ్ లైక్ డెఫినిట్‌గా ఈ సినిమా ఏమో నాకైతే మాత్రం 2 పార్ట్‌లు వస్తదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్‌కే మనకి చాలా టైం పట్టేసేలా ఉంది గదా! అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఏమో ఒక పక్క చూడండి ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఒక హీరో. అక్కడేమో ప్యారలల్ యూనివర్స్‌లో ఇంకొకరు. అది గాకుండా ఇంకొక యానిమేటెడ్ క్యారెక్టర్. 3 అల్లు అర్జున్ గారే చెయ్యాలి. 3 అల్లు అర్జున్ గారు చెయ్యడానికి వాటి వీఎఫ్ఎక్స్ వర్కులు, మళ్ళీ రీషూట్‌లు, ప్యాచ్ వర్కులు ఎన్నుంటాయి. దానికి మళ్ళీ కొంచెం దాంట్లో ఇంప్రవైజేషన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు. అండ్ అవన్నీ అలా జరుగుతూ ఉన్న కొద్దీ మనకెందుకో సినిమా వరల్డ్ అనేది అలా పెద్దదైపోతూ వచ్చిందంటే పొరపాటున అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే నాకదే అనిపిస్తుంది. ఐయామ్ ఫీలింగ్ లైక్ ఇది నాకు 2 పార్ట్‌ల సినిమానేమో అనిపిస్తోంది నాకు. అలా తీస్తేనే తీయగలరేమో అని కూడా అనిపిస్తుంది నాకు. ఏమోలెండి. సరే ఇట్స్ ఓకే. సో, ఇది మెయిన్ అప్డేట్. అండ్ దీని గురించి నాకైతే చాలా క్వెషన్స్ ఉన్నాయి నాకు. ఏంటి? ఎలాగా? ఏ రకమైన కాన్సెప్ట్‌లో ఇవన్నీ ఇముడుతాయనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. సరే లెట్స్ సీ మనం ఎందుకు బుర్రలు బాధేసుకోవడం. తర్వాత వాళ్ళు కంటెంట్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం క్లారిటీ రావచ్చేమోలెండి. ఇప్పటికైతే ఇది మెయిన్. తర్వాత రెండో అప్డేట్ వచ్చి ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద అనదర్ మేజర్ అప్డేట్ యాక్చువల్లీ. సో, బేసిక్‌గా అల్లు అర్జున్ గారు ఎక్కువ గ్యాప్ ఏం తీసుకున్నట్టు కాదు. విచ్ ఈస్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఎందుకంటే, ఇప్పుడు మహేష్ బాబు గారిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఆయన 'గుంటూరు కారం' 2024 జనవరిలో ఆయన రిలీజ్ చేస్తే 2023 మార్చ్‌లో 25 మార్చ్‌లో రాజమౌళి గారి షూట్‌లో జాయిన్ అయ్యారాయన. సో, 1 ఇయర్ 2 మంత్స్ గ్యాప్ ఉంది. సో, అల్లు అర్జున్ గారు అలా కాదు. 6 మంత్సే గ్యాప్. దాంట్లో కూడా ఒక 2 నెలలు తీసేయండి యాక్చువల్‌గా. ఆ 2 నెలలు ఆ పంచాయతీతో 'సంధ్యా థియేటర్' ఇష్యూతోనే సరిపోయింది. ఆ తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా వర్క్‌లోకి దిగి ఒక వెకేషన్‌కెళ్ళొచ్చేసి ఓకే. సెట్ ఇంకా మొత్తం అనుకోని మళ్ళీ ఇంత ఫాస్ట్‌గా డీల్సు, డిస్కషన్‌లు, అగ్రీమెంట్‌లు ఏదో మొత్తం అంతా అయిపోయింది. కొలాబరేషన్ వీడియోలు, అనౌన్స్‌మెంట్ వీడియోలు అన్నీ అయిపోయి అది ఏమో మొత్తం చాలా ఫాస్ట్‌గా దిగిపోయారు. అండ్ ఇప్పుడు షూటింగ్‌లోకెళ్ళిపోతున్నారు జూన్ మంత్ నుంచి. నిజంగా విచ్ ఈస్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. అంటే బేసిక్‌గా ఈ సినిమా ఎవరెవరితోనో తీద్దామని ప్లాన్ యేసుకొని, అటు 'సల్మాన్ ఖాన్' గారు, ఇటు 'రజనీకాంత్' గారు గాని, లేదంటే 'కమల్ హాసన్' గారు గాని అనుకోని, ఇట్లా ఇవన్నీ చేద్దాం అనుకోని, లాస్ట్‌కి ఎవరో వద్దులే 'అల్లు అర్జున్' గారితోనే ఎళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న స్టార్‌డమ్‌ని బట్టి మనం 600 కోట్లు పెడితే ఈజీగా 1500 కోట్లు వత్తది ఎనకనే క్లారిటీ తెచ్చేసుకొని, ఆయనకి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసుకొని, ఆయనకి 'అల్లు అర్జున్' గారిని, ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని ఒప్పించుకొని ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇంత ఫాస్ట్‌గా వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్‌లతో పెద్ద స్థాయిలో మాట్లాడుకొని, ఇదంతా చేసి ఇంత ఫాస్ట్‌గా షూటింగ్‌లోకెళ్ళిపోతున్నారంటే లిటరల్లీ గ్రేటే అసలు. నిజంగా. అదంత ఈజీ టాస్క్ ఏమీ కాదది. నైస్. సో, వాళ్ళు జూన్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తది మనకు కొద్ది రోజుల్లో. అది జూన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలిసి. సో, జూన్ సెకండ్ హాఫ్ నుంచి మనకి ఈ సినిమా షూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ థాట్ ఇంకేముంది శరవేగంగా షూటింగ్ నడుస్తది. సో, నా వైల్డ్ గెస్ అయితే 2027 ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ ఉంటది ఈ సినిమా. 2 పార్ట్‌లు కాకపోతే. 2 పార్ట్‌లు అయితే 2027 సెకండ్ హాఫ్‌లో ఉంటది. ఆ రెండో పార్ట్ 2029లో ఉంటది. అది మరి. సో, థాట్స్ గైస్ ఇది సిట్యుయేషన్. సో, ఇవి 2 మేజర్ అప్డేట్స్ ఈ సినిమా గురించి. ఏమో మరిక. నాకైతే మాత్రం అదొక డిఫరెంట్ వరల్డ్ లాగుంది. అండ్ ఆ వరల్డ్ కూడా చాలా క్వెషన్స్‌తో నిండిపోయి ఉంది. సో, అందుకే నాకైతే ఏమి అర్థం కాలే. ఈ అప్డేట్‌లన్నీ విన్న తర్వాత. సో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేనైతే సింపుల్‌గా ఒకటే చెప్తున్నాను కదా! ఆ రోజు నేను ఒకటే మాట అన్నా అనౌన్స్‌మెంట్ వీడియో తర్వాత హాలీవుడ్ జాతిని సినిమా తీస్తున్నారు అని చెప్పి. సో, ఈరోజు అదే అంటున్నా. ఆ హాలీవుడ్ లెవెల్ ఆఫ్ సినిమాని ఇండియన్ బడ్జెట్స్‌తో, ఇండియన్ స్టాండర్డ్స్‌తో తీస్తున్నారు. సో, అది సిట్యుయేషన్ అనమాట. సో, మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. ఇస్రోది ప్రాజెక్ట్‌లవి జరుగుతున్నప్పుడు హాలీవుడ్ బడ్జెట్ కంటే మన ఇస్రో ప్రాజెక్ట్‌ల బడ్జెట్ చాలా తక్కువ అని చెప్పి. సో, ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ సినిమాలని
ఇస్రో ప్రాజెక్ట్ బడ్జెట్‌తో తీస్తే ఎలాగుంటదనేది ఇప్పుడు మనకి 'అల్లు అర్జున్' గారు, 'అట్లీ' గారు కలిసి చూపించబోతున్నారనమాట. సో, లెట్స్ సీ. సో, థాట్స్ గైస్ దిస్ ద వీడియో. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ అప్డేట్స్ మీద అండ్ ఈ క్యారెక్టర్స్ మీద వాటి మీద. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.